అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పోలాప్రగడ జనార్దన్ రావు గారు రచించిన అనుబంధం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నాన్న, మనకెందుకొచ్చిన గొడవ, పట్టించుకోకు అంటున్న కొడుకుతో, అలా అంటావేంట్రా? పక్కనున్న ఫ్లాట్లో అంత గొడవ జరుగుతూ ఉంటే విని విననట్లుగా ఎలా ఉండమంటావు అన్నాడు తండ్రి. ఫ్లాట్ కల్చర్ వేరు నాన్న. పక్క ఫ్లాట్లో హత్య జరిగినా మనం పట్టించుకోకూడదు నాన్న అన్నాడతను. అలాంటప్పుడు అడవిలోనే ఉండొచ్చుగా. కల్చర్డ్ కల్చర్. కన్న కొడుకు తల్లిని పట్టుకొని బండ బూతులు తిడుతూ ఉంటే అలా ఊరుకొమ్మంటావేంట్రా? వెదవని 4 తగిలిచ్చొస్తాను అంటున్న తండ్రితో, నువ్వు కొడితే ఎవ్వరూ పడరు నాన్న, తిడితే ఊరుకోరు. కొట్టుకున్నా తిట్టుకున్నా చివరికి తల్లి కొడుకులు ఏకమే, తప్పు నీదే అంటారు. అలా అంటారని ఊరుకుంటే ఎలారా? కనీసం మాట సాయం కూడా చెయ్యనివాడు మనిషే కాదు. మదర్ తెరిస్సా అంత స్థాయిలో సేవ చెయ్యలేకపోయినా మనకి తెలిసిన ఓ 4 మంచి మాటలు చెప్పలేకపోతే ఎలా అన్నాడు తండ్రి. నీ టీచర్ బుద్ధిని పోనిచ్చుకోవటం లేదు నాన్న. సరే, నువ్వు రీసెంట్గా రిటైర్ అయినా ఆ స్కూలుకే వెళ్ళి 4వ క్లాసు కుర్రాడికి 4 మంచి మాటలు నేర్పు, వింటాడేమో చూద్దాం. వినకపోతే వాళ్ళ కర్మరా, చెప్పటం నా ధర్మం అన్నాడు కాంతారావు గారు. కాంతారావు గారు రిటైర్డ్ టీచరు. భార్య పోయాక పుట్టి పెరిగిన ఊర్లోనే ఒంటరిగా ఉండిపోయారు. ఈ మధ్యే కొడుకు కోడళ్ల బలవంతం మీద తప్పనిసరై సిటీకొచ్చి వాళ్లతోనే ఉంటున్నారు. తెల్లవారుజామునే లేవటం, తన ప్రియనేస్తం టార్జన్ గాడితో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం, ఇంటికి తిరిగి వచ్చి దానికి స్నానం చేయించి తను కూడా స్నానం చేసి పూజ చేసుకోవటం, టిఫిన్ తిని దానికి కూడా తినిపించి పేపర్ చదువుకోవటం, వరదొచ్చినా వానొచ్చినా ఇది ఆయన దినచర్య. పూజ చేస్తున్నంతసేపు బుద్ధిగా కూర్చుంటున్న టార్జన్ క్రమశిక్షణ చూసి ముచ్చటపడి, వీడు కాలభైరవుడ్రా, పూర్వజన్మ సంస్కారం గల కుక్కరా అంటూ దాన్ని నిమురుతూ మురిసిపోతారు కాంతారావు గారు. ఒకరోజు పక్క ఫ్లాటు గుమ్మంలో వేసిన ముగ్గు చూసి ముచ్చటపడి ముగ్గు తొక్కకుండా జాగ్రత్తగా లిఫ్ట్ తీసి కిందికి దిగారు కాంతారావు. మరో రోజు ఆ గుమ్మానికి కట్టిన మామిడాకులు చూసి మురిసిపోయారు. మామయ్య గారు, పక్క ఫ్లాట్లో అద్దెకు దిగిన సావిత్రమ్మ గారిని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఆవిడ భర్త పోయారు. వాళ్ళాయన పెన్షన్తోనే జాగ్రత్తగా కాలం గడుపుతోంది. ఒక్కగానొక్క కొడుకు. వెధవ బీకాం చదువుని వాయిదాల పద్ధతిలో అయ్యింది అనిపించాడట. ఉద్యోగం సద్యోగం లేదు. రోజూ డబ్బుల కోసం వాళ్ళమ్మని కాల్చుకు తింటాడు. ఇవ్వకపోతే కొట్లాట. సావిత్రమ్మగారు సంస్కారం గల మనిషి కాబట్టి ఇంటి పరువు పోతుందని ఎంతో గుట్టుగా ఉంటూ ఆ వెధవ ఆగడాలు భరిస్తూ వస్తోంది అంటూ కోడలు చెప్పిన మాటల వల్ల కాంతారావు గారికి సావిత్రమ్మ కుటుంబం మీద జాలి, అభిమానం ఏర్పడ్డాయి. మామయ్య గారు, పాపం సావిత్రమ్మ గారికి ఈ నెల పెన్షన్ రాలేదట. మీరే సాయం చెయ్యాలి. ఆఫీసు వాళ్ళకి లంచం ఇవ్వాలని తల్లి దగ్గరే చాలా డబ్బు గుంజాట ఆ సుపుత్రుడు. మీ అబ్బాయికి తెలిస్తే మీకెందుకొచ్చిన గొడవ అంటారు. పాపం ఆవిడ్ని చూస్తే నాకు జాలేస్తుంది అంటున్న కోడలి మాటలు విని కామ్గా ఉండలేకపోయారు కాంతారావు గారు. ఆఫీసుల చుట్టూ తిరిగి ఆవిడకు పెన్షన్ వచ్చేలా చేసి చాలా తృప్తిపడ్డారు. సావిత్రమ్మకు 2-3 సార్లు సాయం చేసినా ఆవిడ ఆయన ముందుకు ఎప్పుడూ రాలేదు. ఈయన కూడా ఎప్పుడూ కూడా ఆవిడ ఎదుట పడలేదు. అర్ధరాత్రి పక్క ఫ్లాట్లో నుంచి అరుపులు వినపడ్డాయి. సావిత్రమ్మ కొడుకు తాగొచ్చి ఆవిడ్ని బండబూతులు తిడుతున్నాడు. అరవద్దు, కాస్త మజ్జిగన్నం తిని పడుకో నాన్నా అంటుంది ఆవిడ. బతిమాలిన కొద్దీ రెచ్చిపోతున్నాడు ఆ త్రాష్టుడు. ఉన్నట్టుండి వాడు ఆమెను కొట్టే దెబ్బల చప్పుడు, ఆవిడ ఏడుపు, టార్జన్ గాడు గట్టిగా మొరగటం, పిడుగులా కాంతారావు గారి చెవిలో పడ్డాయి ఇవన్నీ. కోపాన్ని ఆపుకోలేకపోయారు. పక్క ఫ్లాట్లోకి వెళ్ళిపోయారు. గోడకి ఆనుకొని కూర్చొని చీర కొంగు నోట్లో కుక్కుకొని ఏడుస్తోంది సావిత్రమ్మ. ఇంట్లో సామానంతా చిందరవందరగా పడి ఉంది. అన్నం మెతుకులు నేలపాలై దొర్లుతున్నాయి.
ఆ వాతావరణం చూసేసరికి కాంతారావు గారికి కోపం నశాలానికి అంటింది. ఆ తల్లిని చూసేసరికి తల్లడిల్లిపోయారు. అమ్మను తిట్టిన వాడి కళ్ళు పోతాయి. అమ్మను కొట్టిన చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోతుంది. అమ్మ రుణం తీర్చుకోలేని వాడికి పుట్టగతులుండవు. అమ్మకి సాయంగా ఉండాల్సిన వయసులో నువ్వే ఒక గుదిబండగా మారి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నావా? అసలు నువ్వు కొడుకువా, కసాయివాడివా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను అరెస్టు చేయిస్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. సావిత్రమ్మ ఒక్క ఒదుటిన వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది. అప్పుడు మొదటిసారిగా ఆవిడ్ని చూశారు కాంతారావు గారు. ఆవిడ అశోకవనంలో సీతలా ఉంది. తోమని కంచు దేవతా విగ్రహంలా ఉంది. ఆదరణకు నోచుకొని అభాగ్యురాలుగా ఉంది. బాబుగారు, నా కొడుకు మంచివాడే. చెప్పేవారు లేక, క్రమశిక్షణలో పెట్టేవారు లేక అలా తయారయ్యాడు. ఉద్యోగం లేదని, సాయం చేసేవారు ఎవ్వరూ లేరని ఒక నిరాశతో అలా ప్రవర్తిస్తున్నాడు. తండ్రిలాంటి వారు. కాస్త వాడికి భయభక్తులు చెప్పండి. నేనున్నానని కాస్త ధైర్యం చెప్పండి. పోలీసులకు మాత్రం ఫోన్ చెయ్యకండి అందావిడ. యూజ్లెస్ ఫెల్లో, నీ తల్లి ఆవేదన చూడు. నువ్వెంత దారుణంగా కొట్టినా తిట్టినా నిన్నేం చెయ్యొద్దు, చేతనైన సాయం చెయ్యండి అంటుంది. అది అమ్మ ప్రేమంటే. మరోసారి ఇలా జరిగిందా నేనే నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి పోలీసులకు అప్పజెబుతాను, కబడ్దార్ అంటూ ఆయాసపడుతూ విసవిసా వెళ్ళిపోయారాయన. పడుకున్నారే గాని కాంతారావు గారికి నిద్ర పట్టటం లేదు. కళ్ళు మూసుకుంటే కన్నీళ్లు పెట్టుకున్న సావిత్రమ్మే ఆయన కళ్ళల్లో మెదులుతోంది. ఆ కుటుంబానికి శాశ్వతంగా ఉపయోగపడేలా ఏదో ఒక మేలు చెయ్యాలి. నేను వాళ్ళకి అండగా ఉండాలి, పెద్ద దిక్కులా ఉండాలి అనుకున్నారాయన. అలా అనుకోవటంలో స్వార్థం ఉందా అనిపించింది మళ్ళీ అతనికి. తండ్రి లాంటి వారు అని కొడుకుతో అందంటే ఆమె ఆంతర్యం ఏమిటో, నన్ను ఏ దృష్టితో చూస్తుందో, ఆమె మనసులో నా స్థానం ఏమిటో. ఏమిటి, ఎప్పుడూ లేనిది పరిపరి విధాలా పోతుంది ఈ వెధవ మనసు అనుకున్నారు కాంతారావు గారు. సావిత్రమ్మ ఆప్యాయంగా ఇచ్చిన ఫిల్టర్ కాఫీని తాగుతూ, ఇలాంటి కాఫీ నా భార్య చేతుల మీదుగా ఎప్పుడో తాగాను అని పైకి అనబోయి సంస్కారం అడ్డొచ్చి కాఫీతో పాటుగా ఆలోచనల్ని కూడా గుటకేసి మింగేశారు కాంతారావు గారు. చూడు మిస్టర్, మీ అమ్మగారి మొహం చూసి మీ కుటుంబానికి సహాయం చెయ్యాలనుకుంటున్నాను. నీకు ఉద్యోగం వేయిస్తాను. అది మీ అమ్మను ప్రేమగా చూసుకుంటాను అంటేనే. మీ కుటుంబానికి అండగా ఉంటాను. నువ్వు బుద్ధిగా ఉంటే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. రేపు నీకు పెళ్ళవుతుంది, పిల్లలు కూడా పుడతారు. అప్పుడు తెలుస్తుంది పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న మమకారం ఎలాంటిదో అంటూ ఆయన తన కొడుకుతో అన్న మాటలకి ఉప్పొంగిపోతుంది సావిత్రమ్మ. ఆమె ముఖంలో సంతోషం చూసి ఆనందపడ్డారు కాంతారావు గారు. బాబుగారే భగవంతుడిలా మనకి వరమిస్తున్నారా చిన్న. ఆయన ఆదరణ, అభిమానం ఎలా నువ్వు పొందుతావు అన్నది నీ ప్రవర్తనను బట్టే ఉంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకో అంటున్న తల్లి మాటలకు కొడుకు తల ఊపాడు. సావిత్రమ్మగారు, ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంటూ అడిగారు కాంతారావు గారు. నా కొడుకు భవిష్యత్తు గురించే బాబుగారు అందావిడ. ఏం, మీకు ఉందిగా భవిష్యత్తు, ఆ విషయం గురించి ఆలోచించరా అంటూ అడిగాడు. అది మన చేతుల్లో లేదు కదా. ఆ భగవంతుడు నా నుదుట ఏది రాస్తే అదే అందావిడ. ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకొని మన తలరాతను మనమే మార్చుకోవచ్చండి అన్నారాయన. నేను పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. గోదావరిలో ఎన్నో నీళ్లుంటాయి. అవన్నీ మన కోసమే కాదు. మనం చెంబు తీసుకుని వెళ్తే చెంబెడు నీళ్లు, బిందె పుచ్చుకొని వెళితే బిందెడు నీళ్లే వస్తాయి. అదే మనకు ప్రాప్తం బాబుగారు అందావిడ. అలా అయితే అవకాశం వచ్చినప్పుడు పెద్ద గంగాలం పుచ్చుకొని వెళ్ళొచ్చు కదండి అన్నారాయన. అది మొయ్యలేక నడుం విరుగుతుంది కదండి అందావిడ. అలా భయపడి ఉగ్గు గిన్నెతోనే సరిపెట్టుకుంటామా అన్నారాయన. అలా అని దానితోనే దాయికం తీర్చుకుంటామా అంటూ, బాబుగారు, మీలాంటి మంచి వాళ్ళు అండదండలుగా ఉంటే ఉగ్గు గిన్నె అక్షయపాత్ర అవుతుందండి. ఈ జన్మకు అది చాలు అందావిడ. సావిత్రమ్మ మనసులో ఏముందో తెలియకుండా ముందడుగు వేస్తే అది తప్పటడుగే అవుతుంది అనుకున్నారు కాంతారావు గారు. మార్నింగ్ వాకులో కాంతారావు గారిని కలిశాడు ఆయన మిత్రుడు వెంకటేశ్వరరావు. అబ్బో,
పెళ్లి కొడుకులా టీవీగా నడుస్తున్నాడే మీ టార్జన్ గాడు. గురువుగారు, చిన్న రిక్వెస్ట్. మా టామీ పెద్దదయింది, హార్టింగ్కి వచ్చింది. మీ టార్జన్ గాడిని మా ఇంటికి 4 రోజులు మునుగుడుపుకి పంపాలి అంటూ వెంకటేశ్వరరావు గారు అన్న మాటలకు టార్జన్ గాడికి ఏం అర్థమైందో ఏంటో వెడతాను అన్నట్టుగా హుషారుగా తోకాడించింది. టార్జన్ గాడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఆయనకు వివరంగా చెప్పి ఆయన ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేశారు కాంతారావు గారు. దిగులుగా ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తూ ఆలోచనల్లో పడ్డారు కాంతారావు గారు. ప్రకృతి ధర్మాన్ని ఆటంకపరచటం పాపం. ఆలోచన, విచక్షణ జ్ఞానం మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రత్యేక వరాలు. ఆకలి, కామం, క్రోధం, నిద్ర జీవరాశులన్నింటికీ సమానంగానే ఉంటాయి. ఏమిటో ఎందుకో నాకు ఈ ఆలోచనలు. సావిత్రమ్మ ఏం చేస్తుందో ఒక్కసారి ఆమె ఫ్లాట్కి వెళ్తే. వద్దు వద్దు, నా అంతటా నేను అకారణంగా వెడితే బాగుండదు. కానీ మనసు వెళ్ళమంటుంటే సంస్కారం వద్దంటుందే అని మనసులోనే తర్జన భర్జన పడుతూ ఉండగా సావిత్రమ్మ కొడుకే వచ్చాడు. మిమ్మల్ని మా అమ్మ రమ్మంటుందండి అని పిలిచాడు. ఎందుకబ్బా, ఆవిడే నన్ను రమ్మని ఎందుకు కబురు పెట్టింది అని ఆలోచిస్తూ అప్రయత్నంగానే చక్కటి దుస్తులు ధరించి నీటిగా తయారై వెళ్ళారు కాంతారావు గారు. బాబుగారు, మీ దయ వల్ల మా వాడికి ఉద్యోగం వచ్చింది. వాడి సంతోషం కోసం ఏదో చిన్న బహుమతి కాదనకండి అందావిడ. అంతలో సావిత్రమ్మ కొడుకు ఒక పెద్ద స్వీట్ ప్యాకెట్ ఆయన చేతిలో పెట్టాడు. తల్లి సైగతో ఆయన కాళ్లకు నమస్కరించాడు. నేను షుగర్ పేషెంటుని అంటూ నవ్వుతూ చిన్న ముక్క మాత్రం తీసుకున్నారు కాంతారావు గారు. బజారుకెళ్ళి పండ్లు, బూందీ తీసుకుని రమ్మని కొడుకుని పంపించేసిందావిడ. తనతో ఏదో ముఖ్య విషయమే మాట్లాడ్డానికి కొడుకుని బజారుకి పంపిందేమో అని మనసులో ఆలోచిస్తున్న కాంతారావు గారు ఆమె పిలుపుకి వాస్తవంలోకి వచ్చారు. బాబుగారు అంటూ ఏదో మాట్లాడబోయి తటపటాయిస్తూ ఆగిపోయింది సావిత్రమ్మ. కాస్త చొరవ తీసుకొని చెప్పండి, నా దగ్గర మొహమాట పడకండి. బాబుగారు, ఒంటరిగా ఉంటే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అందుకని నేను అంటూ మాట ముందుకు సాగలేదు సావిత్రమ్మకు. నేను అదే అవస్థలో ఉన్నాను. నా భార్య పోయినప్పటి నుంచి ఒంటరి బతుకు నాకు శాపంగా మారింది. మనసు మళ్లించుకునేందుకు ఏవేవో పనులు నా నెత్తిన వేసుకుంటున్నాను అన్నారాయన. మీరు మొగాళ్ళు, ఎలాగో అలా కాలక్షేపం చేస్తారు. కానీ ఒంటరి ఆడదాని బతుకు అని ఆవిడ అంటుండగానే మీ మనసులో ఉన్న మాటని చెప్పండి. మీరు అడిగింది ఏదైనా సరే ఆనందంగా చేస్తాను అన్నాడాయన. అది అని అంటుండగానే కొడుకు రావటంతో మనసులోని మాట మనసులోనే దాచేసింది సావిత్రమ్మ. నిరుత్సాహంగా తన ఫ్లాట్కి తిరిగొచ్చారు కాంతారావు గారు. ఆలోచించి ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఆ తరువాత హాయిగా నిద్రపోయారాయన. మా అమ్మని పెళ్లి చేసుకోవటానికి మీకు ఎవరిచ్చారు అనుమతి? సాయం చేసినట్టే చేసి మా అమ్మ మనసు దోచుకున్నారు. ఈ పెళ్లితో ఆవిడకి వచ్చే పెన్షన్ కాస్త పెటాకులవుతుంది. మీ ముచ్చట మొత్తం తీరాక మా అమ్మను రోడ్డున పడేస్తే ఆవిడ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి అంటున్న సావిత్రమ్మ కొడుకు అరుపులకి అవాక్కైపోయారు కాంతారావు గారు. నేను మోసం చేసేవాడిని కాదు బాబు, ఆవిడను మనస్ఫూర్తిగా. షటాప్, నాకు ఏవేవో కుంటి సాకులు చెప్పి నన్ను నమ్మించలేరు అంటున్న అతని మాటలకు గట్టిగా అరవకు బాబు, మీ అమ్మ అనుమతితోనే అంటూ ఏదో చెప్పబోయేంతలో మా అమ్మ అమాయకురాలు, నీ మాటలు నమ్మింది. ఈ వయస్సులో ఇలా ప్రవర్తించటానికి మీకు సిగ్గుగా లేదు? మిమ్మల్ని వదలను, మీ అంతు చూస్తాను అంటూ మీదికొచ్చి పీక పట్టుకుంటున్న వాడిని వదిలించుకోవటానికి తీవ్రంగా పెనుగులాడుతున్నారు కాంతారావు గారు. చివరికి కెవ్వుమని అరుస్తూ నిద్రలో నుంచి లేచి ఉలిక్కిపడ్డారు. ఇదంతా కలేనా? కలే ఇంత భయంకరంగా ఉంటే వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఏది ఏమైనా ఈ మానసిక బాధను తట్టుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారాయన. సావిత్రమ్మ అభిప్రాయం తెలుసుకోవాలి అని ఆమె ఫ్లాట్కి వెళ్లారు కాంతారావు గారు. బాబుగారు, మీరా? లోపలికి రండి, మీకు 100 ఏళ్ల ఆయుష్షు. మిమ్మల్ని రమ్మనమని నేనే కబురు పంపిద్దామనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. మీ దయ వల్ల మా వాడిలో మంచి మార్పే వచ్చింది. డ్యూటీకి కూడా
క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఏమిచ్చినా మీ రుణం తీరేది కాదు అంటున్న ఆమె మాటలకు ఆమె అలా తన కోసం కబురు పంపిద్దామనుకుంటున్నట్టుగా తెలిసాక కాంతారావు గారిలో ఏదో ఆనందం, మరింకేదో అలజడి ప్రారంభమైంది. బాబుగారు, ఈరోజు నా జన్మలో మర్చిపోలేని రోజు. నిశ్చింతగా ఓ నిర్ణయానికి వచ్చిన రోజు. ఇప్పుడే వస్తాను, వెళ్ళిపోకండి అంటూ బెడ్రూంలోకి వెళ్ళిందావిడ. ఆయనలో కంగారుతో కూడిన ఆనందం. సావిత్రమ్మ తనతో ఏం మాట్లాడుతుందో అనే ఉద్వేగంతో కూడిన ఉత్కంఠతో వేచి ఉన్నారాయన. ఆమె ఏం మాట్లాడితే ఏమనాలో అనే ఆందోళన ప్రారంభమైంది ఆయనలో. ఇంతలో సావిత్రమ్మ కొత్త బట్టలు పట్టుకొచ్చి, తీసుకోండి బాబుగారు అంది. మొన్న మీరు మీ మనసులో ఉన్న మాట ఏదో చెప్పబోయి మీ అబ్బాయి వచ్చాడని ఆగిపోయారు. అదేమిటో చెబితేనే నేనీ బట్టలు తీసుకుంటాను అంటూ అన్నారాయన. అది చెప్పండి, నా దగ్గర దాపరికమెందుకు అన్నారాయన. సిగ్గుగా ఉందండి చెప్పడానికి. మీరేమీ అనుకోరుగా? చెప్పకపోతేనే అనుకుంటాను. మన వయసు అయిపోతుంది. ఇప్పుడు కూడా మనసులో మాట చెప్పకపోతే నా భారం తగ్గదు. చెప్పండి అన్నారాయన. ఏం లేదు, మా అబ్బాయి జీతంతో కొద్దిపాటి పెన్షన్తో ఇల్లు గడవటం కష్టంగా ఉంది. అందుకని నాకు కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే చూస్తారా? నేను వంట బాగా చేస్తాను. వంట మనిషి ఉద్యోగం ఏదైనా పర్వాలేదు అందావిడ. ఆమె మాటలకు ఆయన మనస్సు కలుక్కుమంది, కంగుతింది. తమాయించుకుని అలా ఉండిపోయారు కాంతారావు గారు. ఓస్, అదా సంగతి. మీరిలా ఆలోచిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. నేనుండగా మీకు ఉద్యోగం చెయ్యాల్సిన కర్మ లేదు. ఏం, మీరే నా పాలిట అన్నపూర్ణగా మారి నాకింత అన్నం పెట్టలేరా? నా ఆకలి తీర్చలేరా? ఓహో, నేను మీకు ఇప్పించబోయే ఉద్యోగానికి ఈ కొత్త బట్టలు లంచమా అన్నారాయన. అబ్బెబ్బే, అంత మాట అనకండి. మీరు మాకు దైవ సమానులు, పూజనీయులు. బాబుగారు, ఈవేళ మా నాన్నగారు పోయిన తిథి. మా కుటుంబాన్ని ఆదుకున్న తండ్రి లాంటివారు మీరు. మాకు మీరు అండగా ఉండటం మేం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. నన్ను, నా కొడుకుని ఆశీర్వదించండి అంటూ బట్టలు చేతిలో పెట్టి కాంతారావు గారి కాళ్లకు నమస్కరించింది సావిత్రమ్మ. స్థానువై నిలబడిపోయారాయన. అలవాటైన ఒంటరి జీవితమే, కానీ ఎందుకో ఎంతో దుర్భరంగా అనిపిస్తుంది కాంతారావు గారికి సావిత్రమ్మ చేసిన పనికి. దిగులుగా మార్నింగ్ వాక్కి బయలుదేరారాయన. ఏదో నిరాశ, ఇంకేదో నిస్పృహ. కాస్త దూరం నడిచేసరికి ఈ దేహానికి నడక ఎవరికోసం అని అనుకుంటూ చెట్టు కింద చతికిలబడ్డారు. దూరంగా టార్జన్ గాడిని తీసుకొస్తున్న వెంకటేశ్వరరావు గారు కనపడ్డారు. కాంతారావు గారి దగ్గరికి రాగానే తోకాడిస్తూ కాళ్ళు చేతులు నాకడం మొదలుపెట్టింది టార్జన్. దాని ప్రేమకు ఒళ్ళు పులకరించింది ఆయనకి. కన్యాదాతకు శుభాకాంక్షలు అంటూ లేని నవ్వుని ముఖం మీద తెచ్చుకొని పలకరించారు వెంకటేశ్వరరావుని. ఏం శుభాకాంక్షలో ఏమిటో, మీ టార్జన్ గాడి వింత ప్రవర్తన చూస్తుంటే షాక్ అయిపోతారు. మా టామీకి గార్డియన్గా ప్రవర్తిస్తూ ఎవ్వరిని కూడా దగ్గరికి రానియటం లేదు మీ టార్జన్. మా టామీ, మీ టార్జన్ కలిసే తిరుగుతారు, ప్రేమగా ఉంటాయి, కలిసే తింటాయి. కానీ సభ్యత అడ్డొచ్చి ఇంకేమీ చెప్పలేకపోయారు వెంకటేశ్వరరావు గారు. మీ టామీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటూ అడిగారు కాంతారావు గారు. మీ ఫ్రెండ్ సూర్యనారాయణ గారిచ్చారు. వాళ్ళ కుక్కకి 3 పిల్లలు పుట్టాయి, అందులో మా టామీ ఒకటి అంటున్న అతని మాటలతో సూర్యనారాయణ గారి ఇంటికి మునుగుడుపులకి టార్జన్ గాడిని పంపించడం గుర్తుకొచ్చింది కాంతారావు గారికి. అంటే టార్జన్ సంతానమా వాళ్ళ టామీ? అందుకేనా దాని వింత ప్రవర్తన? వాటికి రక్త సంబంధాలు కూడా తెలుస్తాయా? ఏమో, ఆ భగవంతుడికే తెలియాలి. కొన్ని సృష్టి రహస్యాలు తెలుసుకోవటానికి మనకున్న జ్ఞానం సరిపోదు. టార్జన్, నువ్వే నా మార్గదర్శివి. యు ఆర్ గ్రేట్ అంటూ అప్రయత్నంగానే ఆయన నోటి నుంచి వచ్చింది ఆ మాట. ఇతరులు మన మీద చూపే అభిమానానికి, ప్రేమకి ఏదో తెలియని జన్మజన్మల బంధం తప్పకుండా ఉంటుందేమో. స్వార్థం లేని సహాయం, ప్రతిఫలాపేక్ష లేని పరోపకారం ఎంత ఆనందాన్నిస్తాయో అర్థమైంది కాంతారావు గారికి. సావిత్రమ్మ పెట్టిన కొత్త బట్టలు కట్టుకొని ప్రేమగా, ప్రశాంతంగా కొత్తగా వచ్చిన మనవడిని, సరికొత్తగా వచ్చిన కూతురిని
ఆశీర్వదించడానికి సావిత్రమ్మ ఫ్లాట్కి బయలుదేరి వెళ్ళిపోయారు కాంతారావు గారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పోలాప్రగడ జనార్దన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.